ఆదికాండము 19వ అధ్యాయములో భక్తుడైన లోతును గురించి దేవుని వాక్యం తెలియజేస్తుంది. చూడండి, అందరికీ మనకు తెలిసిన సంగతులే. ఆదికాండము 19వ అధ్యాయం 14వ వచన భాగమును చూడండి ఒకసారి. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను మరియు తన కుమార్తెలను పెళ్ళాడనయున్న అల్లుళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏమని? మనము ఈ చోటు విడిచిపెట్టి రండి, మనం వెళ్ళుదాం. ఈ చోటును దేవుడు శపించబోతున్నాడు, దీనిని ముంచబోతున్నాడు, నాశనము చేయబోతున్నాడు. రండి కుమారులారా, కుమార్తెలారా, నన్ను వెంబడించండి అన్నారు. కానీ అప్పుడు వాళ్ళు చేసిన విన్యాసం ఎలా ఉన్నదో చూడండి. ఎట్లా ఉంది? వారు ఏం చేశారట? ఎగతాళి చేయబడుతున్నాడు లోతు. ఎగతాళి చేసిన వారు అయ్యారు. లోతు మాట వినట్లేదు. ఎందుకో తెలుసా? ఎందుకు? ఆశ, అత్యాశ, ధన వ్యామోహము, ఈ లోకము మీద అనురాగము, క్రీస్తునాథుని మీద వైరాగ్యము. దేవుడంటే ఇష్టమే కానీ త్యాగం చేసే అంతటి ఇష్టము కాదు. వదిలేసి రమ్మనంటే ఈనాడు ఎంతమంది యేసు కొరకు హతసాక్షులుగా మారగలుగుతారు? వదిలేసి రండి, మీ సర్వమును అక్కడ వదిలేయండి, రండి యేసయ్య కొరకు బ్రతుకుదాం, మనం అందరం ఒక చోట మనం కూడి ఆరాధన చేద్దాం రండి అంటే ఎంతమంది రాగలుగుతారు? మాకు ఇల్లులు ఉన్నాయి, మాకు స్థలాలు ఉన్నాయి, మాకు సంపాదన ఉన్నది. వదిలేసే మైండ్ రాలేదు. యేసు కొరకు త్యాగం చేయగలిగిన మనసు రాలేదు. కానీ మనము దేవుని కొరకు పథసాక్షులముగా మారుతాం, మేము ఎలాగైనా ఉంటామని డాంబికాలు పలకడమే మట్టుకు కానీ యేసు కొరకు త్యాగం చేసిన దాఖలాలు లేవు, ఉండవు. ప్రేమిన వారలారా, నేను హతసాక్షిగా మారిన మంచిదే. అది ఆనాటి భక్తుల యొక్క సాక్ష్యము. ఎలాగైనా బ్రతుకుతే చాలనేది మన సాక్ష్యము. మనకున్న మనసు అలాంటిది, మనకున్న ఆలోచన అలాంటిది. యేసు కొరకు ఏమైనా చేసావా? యేసయ్య కనబడితే మా చేసేవాళ్ళం, కానీ యేసయ్య కనబడతలేడు కాబట్టి ఏం చేయలేకపోతున్నామని కొంతమంది అధికమైన జ్ఞానవంతులు ఈ సమాధానం చెప్తారు. ఏంటిది? యేసయ్య కనబడతలేడు కాబట్టి మేము ఏం చేయలేకపోతున్నాం. కానీ దేవుడు అన్నాడు, మీలో కొందరికి మీరు చేశారు కాబట్టి అది నాకు చేసినట్టే అన్నాడు. నేను ఆకలిగొనుంటిని, మీరు నాకు ఆహారం ఇచ్చితిరి, దప్పిగొనుంటిని, మీరు నాకు దాహం ఇచ్చితిరి అన్నాడు ప్రభుల వారు. అప్పుడు వాళ్ళు అడిగారు ప్రశ్న ఏమని? అయ్యా, మీరెప్పుడు ఆకలిగొని ఉన్నారు, మీరెప్పుడు దప్పిగొలు ఉన్నారు, మీరెప్పుడు వస్త్రహీనులయ్యారు, మీరెప్పుడు దిగంబరులయ్యారు, మీరెప్పుడు దిక్కుమాలిన వారయ్యారు అని వాళ్ళు ప్రశ్నించారు. మీలో కొందరు అలాంటి వారు ఉంటే వారికి మీరు చేసిన కార్యాన్ని బట్టి నాకు చేసినట్టే అని నేను రాసుకుంటున్నాను అన్నాడు. దాని పేరేంటిదనంటే నష్టపరుచుకొనుట. దాని పేరేమిటనంటే త్యాగము చేయుట. దాని పేరేమిటంటే దేవుని కొరకు సాక్షిగా నిలబడుట. మనము క్రైస్తవులుగా ఇంత మట్టుకు నీటి బాప్తిస్మం పొంది ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఎవరికి త్యాగం చేసిన వారమయ్యాం? క్రీస్తు నిమిత్తము నష్టపరుచుకున్నది ఎంత? ఒకసారి మన గుండెల మీద చేతులు వేసుకుందాం. నేను యేసు కొరకు ఇగో త్యాగము కలిగి ఉన్నాను. మన చేతిలో 4 రూపాయలున్న 1 రూపాయి సహాయం చేద్దామనే మనసు లేదు, అయినా క్రైస్తవులం అవుతున్నాం. తండ్రి క్షమించండి అని మనము గోజాడుతూ ఉన్నాము. ఎలా సాధ్యమవుతుంది? అపోస్తలుడైన పౌలు అంటాడు, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనములో, 3:1 కొలస్సీ పత్రిక చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే కిందున్న వాటిని వెతకండి. కిందున్నవి ఆకాశం. మనకు కావలసినవి ఏంటి అంటే నేత్రాశ, శరీరాశ, జీవపడంబములు కావలసినవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని వెతకండి అని చెప్పింది ఆ లేఖనము. ఏమన్నది? పైనున్న వాటినే వెతకండి, భూ సంబంధమైన వాటిని వెతకవద్దు అన్నది. ఎందుకు? మీరు లేపబడిన వారన్నాడు. రోమపత్రిక 6వ అధ్యాయం 3వ వచనములో మనం ఏం చేయబడ్డాము? నీటి బాప్తిస్మము ద్వారా పునరుత్థాన బలమును పొంది మృత్యుంజయులమయ్యాము. మరణం ఇక లేదు మనకు. మనము పునరుత్థాన బలం పొందాం. మరి ఇప్పుడు పైన వాటిని ఎందుకు వెతకలేకపోతున్నాం?
అసలు నిజానికి మనం పునరుత్థానం పొందామో పొందలేదా? నీటి బాప్తిస్మం ద్వారా కలుగు పునరుత్థానాన్ని మనం అనుభవించామా? చెప్పరేమండి? చెప్పలేరు. పునరుత్థాన బలమును మనము అనుభవించామా ఇప్పటి వరకు? ఇంతకు పునరుత్థానం చెందినమా? బాప్తిస్మము వలన ప్రతి వ్యక్తి పునరుత్థానము చెందుతూ ఉన్నాడు. సాదృశ్యపు బాప్తిస్మపు, పునరుత్థాన సాదృశ్యపు బాప్తిస్మాన్ని మనము దేవుడు పెట్టిన షరతుకు లొంగి మనము నీళ్ళలోకి దిగి బాప్తిస్మం పొందాం. దాని ద్వారా మనకు పునరుత్థాన బలము వచ్చింది. ఈ బలము మనము దేవుని రాకడలో సమాధులు తెరవబడడానికి కావలసిన బలాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అనంటే మనము పునరుత్థానం చెందుతూ ఉన్నాం. దినదినము చనిపోవచ్చున్నాము, క్రీస్తునందు పునరుత్థానము పొందుతూ ఉన్నాం. దినము చనిపోవచ్చున్నాను, క్రీస్తులో మరలా బ్రతుకుచున్నాం. ఎప్పుడు బ్రతికాము, ఎప్పుడు చనిపోయాం? క్రీస్తు నిమిత్తము నిన్ను నీవు కోల్పోతున్న ప్రతిసారి యేసునందు నూతన పునరుత్థాన బలమును పొందుతూ ఉంటావు. ఈ అనుభవం లేకుండా ఒకేసారి పునరుత్థాన బలముతో నీవు లేపబడవు. యేసయ్య రాకడలో లేపబడాలి అనంటే నీకు ఉండవలసిన అత్యుత్తమమైన లక్షణము దేవుని కొరకు నిన్ను నీవు కరిగించుకొనుట, కొవ్వొత్తి వలె నిన్ను నీవు కరిగించుకొనుట నేర్చుకోవాలి. ఇది క్రైస్తవుని హక్కు, జన్మ హక్కు. ఏదైతే ఉన్నదో అదేంటిది? క్రీస్తు నిమిత్తము భూభాగములో మనము నష్టపరుచుకొనుట, క్రీస్తు నిమిత్తము పరలోకములో సంపాదించుకొనుట. ఇది క్రైస్తవుని యొక్క జన్మ హక్కు. మన హక్కు ఎక్కడున్నది? చెప్పరేమండి? మన హక్కు ఎక్కడ? మన అధికారం ఎక్కడ? మన పౌరస్థితి ఎక్కడ? మన పరలోకంలోనే ఉన్నది అన్నాడు పౌలు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20 చూడండి, 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది. ఇక్కడ లేదు. మన హక్కు అక్కడిదే, మన అధికారము అక్కడిదే, మన సంపాదన కూడా అక్కడిదే. ఈ భూమి మీద ఏది సంపాదించిన దేవుడు అన్నాడు, ఇక్కడ చిమ్మటను, ఇంకా పురుగు తినుట, చెదలు పట్టుట ఇక్కడ ఉన్నది. కానీ పరలోకమందు మీ ధనము దాచుకుంటే అక్కడ చిమ్మట లేదు, పురుగు పట్టుట లేదు, చెదలు పట్టుట లేదు, మీ సంపాదనకు డోక లేదు. అక్కడ స్థిరస్థాయిగా నిలబడుతుంది. దాన్ని సంపాదించుకునే ప్రయత్నాలు చేయాలి. దాన్ని సంపాదించుకోగలిగిన భక్తిపరులు కావాలి. క్రీస్తు కొరకు ఏవేవి లాభకరములో వాటిని పెంటతో సమానంగా ఎంచుకోవాలి. ధనాపేక్ష పరురాలై లోతు భార్య ఉప్పు స్తంభముగా మారిపోయింది. లోతు మాట వినలేదు. హఠాత్ మరణం వచ్చేసింది. కుమార్తెలు రమ్మని చేయబట్టుకొని తీసుకొస్తే, అల్లుళ్ళని చేయబట్టుకొని వస్తే, ఏం మామ ఇంత దిగజారిపోయిన మైండ్ ఏంటిది నీది? ఇంత ఫెయిల్యూర్ జీవితం ఏంటిది నీకు? రేపెప్పుడో దేవుడు శపించుతాడని ఈరోజు మనకున్నయన్నీ వదిలేసి వెళ్ళిపోదామా అన్నారు. ఎగతాళిగా మాట్లాడారు. ఆయన అన్నాడు, లేదు అల్లుళ్ళు, లేదు కూతుర్లు, రండి. లేదమ్మ, మనము దీన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. ఆ చిన్న పట్టణం ఉన్నది, అక్కడికి మనం వెళ్ళిపోదాము. అక్కడికి దేవుని ఉగ్రత రాదట. దేవుడు నాతో మాట్లాడాడు, నా మాట వినండి రండి అని పిలిస్తే వాళ్ళు ఎవరు రావట్లే. వాళ్ళకున్న ఆశ ఏంటిది? లోకం మీద ఆశ కలిగింది. వ్యామోహము అధికమైపోయింది. యేసయ్య కొరకు త్యాగం చేసి రామ్మ అని అంటే సంపాదించిన సంపాదన ఎటు పోతుంది అంటది. చివరికి లోతు ఒక్కడే మిగిలిపోయాడు. దేవునికి సాక్షిగా మారిపోయాడు. మరి ఈనాడు మనము దేని మీద మనం మనస్సు పెడుతున్నాం? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో భక్తుడైన మోషేను గురించి సాక్ష్యం ఇస్తుంది లేఖన భాగము. 24వ భాగంలో, పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తులో కలిగిన ధనము కంటే క్రీస్తు విషయమైన ధనము గొప్ప భాగ్యం అన్నాడా?
నింద గొప్ప భాగ్యము. అది ఆ లక్షణం ఉండాలి. నిందయే మహద్భాగ్యము, ధనము కాదు ఇక్కడ భాగ్యము. యేసయ్య కొరకు నిందలు అనుభవించగలిగిన వారు కావాలి. యేసు కొరకు ప్రాణ త్యాగములు చేయగలిగిన వారు కావాలి. యేసయ్య కొరకు నిన్ను నీవు కరిగించుకోగలిగిన వాడవై ఉండాలి. కరిగిపోయే దానవై ఉండాలి. యేసయ్య కొరకు నిన్ను నీవు తగలబెట్టుకునేటట్లుగా త్యాగశీల భక్తిని నీవు కలిగి ఉండాలి. అది లేకుండా యేసయ్య సాక్షిగా నీవెలా ఉండగలుగుతావు? యేసయ్య బిడ్డగా, యేసయ్య కుమారునిగా, కుమార్తెగా నీవెలా మారగలుగుతావు? నీటి బాప్తిస్మం పొందినంత మాత్రాన యేసయ్యకు వచ్చేదేది లేదు, ఒరిగేదేమీ లేదు. నీవు దినదినము అభివృద్ధి చెందుతూ నీలో నీవు కరుగుతూ యేసు కొరకు అంకితం అవుతున్న నీ జీవితము దేవునికి అవసరం. అట్లాంటి బ్రతుకు కావాలి. ఏదో ఆర్డినరీగా మందిరానికి వచ్చామా వెళ్ళామా, యేసు కొరకు నిన్ను నీవు ఖర్చు చేసుకునే భక్తి. యేసయ్య సంఘము కొరకు త్యాగం చేయగలిగిన భక్తి. సత్యవాక్యము కొరకు నిన్ను నీవు త్యాగము చేసుకోవాలి. అర్థమవుతుందా? సత్యవాక్యము కొరకు కుటుంబాన్ని ఎదిరించవలసి వస్తుంది. సత్యవాక్యము కొరకు బంధువులను ఎదిరించవలసి వస్తుంది. రక్త సంబంధికులను ఎదిరించవలసి వస్తుంది. అయిన వాళ్ళను, కులమును, తలమును, సర్వమును ఎదిరించవలసి వస్తుంది. దేనికోసము తెలుసా? సత్యవాక్యము కొరకు. వాక్యము నీ జీవితంలో ఇంపార్టెంట్ అయితే దాని కొరకు నువ్వెంతైనా త్యాగం చేయాలి. నీ బ్రతుకును మార్చగలిగిన ఒక వాక్యము నీకు దొరికింది అనంటే దాని కొరకు నిన్ను నీవు ఖర్చు చేసుకోవాలి. కానీ వాక్యం విత్తబడుతుంటే మనం ఏం చేయబడతాము? మన పనులలో మనం నిమగ్నం అవుతాం. ఇంకెక్కడి త్యాగము? వాక్యం విత్తబడుతుంది, సత్యవాక్యము కొరకు నిద్ర మెలుకొనండి అనంటే అబ్బా మా వల్ల కావట్లేదు అంటున్నావంటే అర్థం ఏంటిది? దానికంటే నీవు త్యాగం చేయట్లేదు. ఇంకా దేని కొరకో త్యాగం చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావంటే యేసు కొరకు నీవు ప్రయాసపడట్లేదని అర్థం కాదా? యేసు కొరకు ప్రయాసపడగలిగితే నీవు తప్పకుండా ఎంతైనా త్యాగం చేస్తావు. నిద్రను త్యాగం చేస్తావు, ఇంకా సుఖమును త్యాగం చేస్తావు. నీ బాడీనికి, నీ శరీరమునకు పని చెప్పి నీ శరీరాన్ని త్యాగం చేస్తావు. నీ మోకాళ్ళను త్యాగం చేస్తావు ప్రార్థన చేయడానికి. నీ కళ్ళను త్యాగం చేస్తావు వాక్యం చదవడానికి. నీ గొంతును త్యాగం చేస్తావు పాటలు పాడడానికి. నామూసిగా ఫీల్ కావు, సిగ్గుపడవు, వచ్చినట్లుగా పాడుతావు. యేసు కొరకు నేను చేయగలిగిన పనులు నేను చేస్తాను అనే త్యాగం నీలో ఉంటుంది. కానీ అవేవి లేవు అనంటే నీవు యేసు కొరకు పని చేయట్లేదు, నీ కొరకు నీవే పని చేస్తున్నావని అర్థము. ఇక్కడ బ్రతికున్నంత కాలము నీవు ఎలా ఉండాలని వాక్యము తెలియజేస్తుంది? ఇది మనది కాదు అన్నట్టుగా ఉండాలి. పరదేశులమే మనము కానీ ప్రస్తుత ఈ యుగము మనది కాదు, ఈ లోకం మనది కాదు అన్నట్టుగా బ్రతకాలి. మన పితరులందరూ ఎలా బ్రతికారు? పరదేశులను యాత్రికులుగా బ్రతికారు. పరదేశులు యాత్రికులుగా బ్రతికారు. 11:13 హెబ్రీలకు రాసిన పత్రిక 11:13 చదవండి. ఎవరు వీరందరంటే ఎవరు? వారు మన పితరులు. వీరందరూ వాగ్దానం ఫలములు అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనములు చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులునై ఉన్నామని ఏంటిదట? ఒప్పుకున్నారట. ఎంత త్యాగమో చూడండి. ఒప్పుకొని యాత్రికులుగా మారారు, పరదేశులుగా మారారు. ఇది మాది కాదు అనుకున్నారు. చెప్పండి, ఒక సత్య సంఘము కొరకు, సత్య సువార్త ప్రకటించబడుతున్న సంఘము కొరకు నీవు ఇప్పటి వరకు ఎంత త్యాగము చేసి కోల్పోయావు? ఇది ప్రధానమని అనుకున్నప్పుడు దాని కొరకు నిన్ను నీవు ఖర్చు చేసుకోవాలి. ఇది ప్రధానము అనుకున్నప్పుడు నిన్ను నీవు త్యాగం చేసుకోవాలి. ఇది ప్రధానము అని అనుకున్నప్పుడు నీవు ఎంతైనా తెగింపునకు లోనవుతూ ఉండాలి. కానీ ఏవేవి లాభకరములో వాటిని నష్టముగా ఎంచుతలేవు అనంటే దానికంటే ఇంపార్టెంటు నీ మనసు దేని మీదనో ఉన్నది అని అర్థం. దేని మీదనో ఉంటే మరి
ఆనాటి భక్తులందరూ ఎందుకు త్యాగము చేసి వాటి కొరకు పోగొట్టుకున్నారు? పరలోకం మిస్ అవుతుందని. మరి మనకిప్పుడు ఏ భయం ఉన్నది? ఈ లోకం మనము సరిగా అనుభవించకపోయి మనం చచ్చిపోతామేమోనని భయం ఉన్నది. ఈ పాపపు లోకమును ప్రేమించే గుణం ఉన్నది కాబట్టి దీని మీదనే మనసు ఉన్నది. ఆలో లోకము దాగి ఉన్నది. దాన్ని ఎవరు చూడలేరండి, నీవే చూడాలి. దాన్ని ఎవరు చూడరుగా. లోకం నుండి బయటకు వచ్చిన వ్యభిచారం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, అబద్ధాలు ఆడట్లేదు, మోసం చేయట్లేదు, పొరుగువానికి అన్యాయం చేయట్లేదు, చాలా చక్కగా ఉన్నావు. లోకం నిన్ను గొప్ప అంటుంది. కానీ నీలో దాగిన లోకం ఒకటి ఉన్నదే, దాన్ని తొలగించుకోలేకపోతున్నావు. ఎందుకంటే అది ఎవరికి కనబడతలేదు, నీకు బాగా నచ్చింది, అవసరం ఉన్నప్పుడు దాన్ని వాడుతున్నావు. నీలో దాగిన లోకమును నీవు అవసరతను బట్టి వాడుతున్నావు. అడ్వాంటేజ్గా దాన్ని దాచుకొని ఉంచుకున్నావు, దాన్ని తొలగించట్లే. అది తొలగిన నాడు యేసు కొరకు నిన్ను నీవు త్యాగం చేసుకుంటావు. హల్లెలూయా. యేసయ్య కొరకు నిన్ను నీవు త్యాగం చేసుకునే సమయం ఏదైనా ఉన్నది అని అంటే నీలో ఉన్న లోకమును నీవు బయటికి పంపిన నాడు మాత్రమే సాధ్యమవుతుంది. దేని మీద ఆశ లేదు, ధనము మీద, డబ్బు మీద, భోగభాగ్యముల మీద, రక్త సంబంధము మీద, దేని మీద నీకు ఏముండకూడదు, మనసు ఉండకూడదు. ఈరోజు బార్డర్లో వెపన్స్ పట్టుకొని చూస్తున్నారు మిలిటరీ కమాండర్స్. ఎందుకో తెలుసా? వాళ్ళు అటాక్ చేస్తే మేము అటాక్ చేస్తాం. ఆ పక్కపొంటోడిని అడగండి, మరి ఒకవేళ నీకు తలుగుతే ఎట్లా రానంటే, మరి నీకు తలుగుతే ఎట్లా అంటే, మనమందరం త్యాగం చేద్దాం. నిన్న ఒక అనౌన్స్మెంట్ చేశారు వాళ్ళు, మేము ఎంతకైనా తెగించినా మంచిదే కానీ నా దేశము కొరకు నేను ప్రాణమును పణంగా పెడతాను, కానీ నా దేశమును నేను పోగొట్టుకోను, కాశ్మీరును నేను కాపాడుకుంటానని ఒక్కొక్కడు జై హిందులు, జై నాదములు చేస్తున్నారు. కారణం ఏంటిది? త్యాగం చేయడానికి. మరి ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారు, వాళ్ళను దేవుడు చూసుకుంటాడు. ఎలాగైనా మీకు ఒక మా ప్రశ్న తలెత్తచ్చు. గవర్నమెంట్ వాళ్ళకు అలవెన్స్ ఇస్తారు కాబట్టి వీళ్ళు చచ్చిపోవడానికి ఇష్టపడుతున్నారు. అదే అలవెన్స్ నీకు ఇస్తామంటే చచ్చిపోతావా? నీ బిడ్డలకు ₹1,00,00,000 ఇస్తాము, మీరు చచ్చిపోని ప్రాణం తీయమంటే, అబ్బో ఆఖరు గుట్టు ఉన్నప్పుడు కూడా కొద్దిగా గ్లూకోజ్ పెట్టుని అంటాం మనం. చావు అనేది ఎవరికి ఇష్టం ఉండదు. మరి వాళ్ళు ఎందుకు త్యాగం చేస్తున్నారు? వాళ్ళకున్న ధైర్యము, వాళ్ళు నేర్చుకున్న విధానం అలాంటిది. ఏ దానికైనా వెనుక అడుగు వేయరు. చంపడానికైనా చావడానికైనా సిద్ధపడి చేరిందే మిలిటరీ. అలా రెడీ అయితేనే వాళ్ళు మిలిటరీలో పనిచేస్తారు. ప్రతి క్రైస్తవుడు ఒక్కొక్క మిలిటరీ కమాండర్గా మారాలి. హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు అంతటి త్యాగశీలుడు కావాలి, అంత త్యాగము చేయగలిగిన బలవంతుడు కావాలి. సత్యము కొరకు నిన్ను నీవు చిత్రహింసలకైనా పాలు పొందుతావు. సత్యము కొరకు ఎవరికైనా నేను ట్రెడ్గా మారుతాను. దుర్బోధకు నేను ఒక ట్రెడ్గా మారుతాను. దుర్బోధకులకు నేను ఒక వెపన్గా మారిపోతాను అని చూడు ఒకసారి. దుర్బోధలు ఎక్కడైతే నడుస్తాయో అక్కడ నేను తాండవిస్తాను, వాళ్ళను భరతం పడతాను, వాళ్ళ బోధలను మరికడతాను, దుర్బోధ స్ప్రెడ్ కాకుండా కాపాడుకుంటాను. సత్యబోధ కొరకు నేను త్యాగం చేస్తాను. ఎంతమందికి ఉంటుంది అట్లా? దుర్బోధను ఖండించగలిగిన సైనికులు, సత్యబోధను ప్రచారం చేయగలిగిన సైనికులు దేవునికి అవసరం. మాది సత్యము, మాది మంచి బోధ అని మనసుకు మాత్రం అనుకుంటే సరిపోదు. మనము త్యాగం చేస్తేనే బయటకు వెళుతుంది. మనం నలుగురిని కదిలిస్తేనే వాళ్ళు కదులుతారు. మనం మౌనంగా ఉన్నంత కాలము ఎవ్వరికి ఏమీ ఉండదు. ప్రియమైన వారలారా, మనము మండాలి, నలుగురిని మండించాలి. అర్థమవుతుందా? మనము మండాలి, నలుగురిని మండించాలి. యోహాను సువార్త 5:35 ఏమన్నాడు? అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమయ్యుండెను. భక్తుడైన యోహాను. ఈయన దేవుడు కాదండి. ఎవరు ఈయన? సామాన్యమైన మనిషి. ఎలాగ ఉన్నాడట? అతడు మండుచు ప్రకాశించుచు ఉన్నాడు. మనము నిద్రపోయి ప్రకాశిస్తున్నాం, మనము కొరుకుతూ ప్రకాశిస్తున్నాం.
మనం జోలపాటలు వాడుకుంటూ ప్రకాశిస్తున్నాం. ఇదేం ప్రకాశమో తెలియదు.